హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి మొదటి టెస్ట్ ను నిర్వహించుకోబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ లైవ్ టెస్ట్ లో మనము ఒక క్వశ్చన్ ని అడగడం జరిగింది. దానికి చాలా మంది సరి అయినటువంటి సమాధానాన్ని ఇవ్వలేకపోయారు. దాని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలుసుకొని ఈ రోజు లైవ్ టెస్ట్ ను స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి. కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి మన యొక్క ఛానల్ కు మీ యొక్క సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా మనం ఆ క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఆ క్వశ్చన్ వచ్చేసి, ఒక బాలుడు సూర్యోదయానికి ముందు సూర్యుడు ముందు నిల్చున్నాడు. అతని నీడ పొడవు ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? ఇక్కడ ఆప్షన్ 1 శీతాకాలం, ఆప్షన్ 2 ఎండాకాలం, ఆప్షన్ 3 అన్ని కాలాలు సమానంగా ఉంటాయి, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 శీతాకాలం అండి. ఇక్కడ చూసుకుంటే శీతాకాలంలోనే నీడ యొక్క పొడవు అనేది ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే, ఇక్కడ చూసుకుంటే శీతాకాలం అనేది ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో మనకు శీతాకాలం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డిసెంబర్ 22 వరకు మనకి ఇక్కడ చూసుకుంటే సూర్యుడు మకర రేఖలోకి ఎంటర్ అవుతారు. ఆ రకంగా ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, సూర్యుని యొక్క దిశ తూర్పు నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే తూర్పు నుంచి మనకి ఏమవుతుంది అంటే కొంచెం కిందికి దక్షిణంగా జరిగి సూర్యుడు ఉదయిస్తాడు, గమనించాలి. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రకంగా సూర్యునికి ఎదురుగా బాలుడు నిలబడ్డప్పుడు ఈ రకంగా మనకు స్ట్రైట్ గా సూర్యకిరణాలు పడతాయి. అప్పుడు నీడ పొడవు అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కొంచెం కిందికి దిగిన తర్వాత, కొంచెం లైట్ గా కిందికి దిగిన తర్వాత ఈ కిరణాలు అనేటివి ఎట్లా పడతాయి? ఏటవాలుగా పడతాయి. కాబట్టి అప్పుడు శీతాకాలంలో నీడ యొక్క పొడవు అనేది ఎక్కువగా ఉంటుంది, గమనించాలి. తర్వాత ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 సైన్స్ అనేది లాటిన్ భాషా పదము. స్టేట్మెంట్ 2 సైన్స్ అనగా జ్ఞానము అని అర్థము. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేస్తూ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. మొదటిది సరి అయినది కాదు. ఎందుకు అంటే సైన్స్ అనేది ఇంగ్లీష్ భాషా పదం అండి. ఇక్కడ చూసుకుంటే ఈ సైన్స్ శాస్త్రము అనేది దేని నుంచి ఉద్భవించింది అంటే, సైన్షియా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే సైన్షియా అనేది లాటిన్ భాషా పదము, సైన్స్ అనేది ఇంగ్లీష్ భాషా పదము, గమనించాలి. సైన్షియా అంటే ఏమిటి అంటే నాలెడ్జ్, జ్ఞానము అని అర్థము. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరణ చేసేటువంటి శాస్త్రం ఏది? ఆప్షన్ 1 టాక్సానమీ, ఆప్షన్ 2 పాలియంటాలజీ, ఆప్షన్ 3 వచ్చేసి ఎకాలజీ, ఆప్షన్ 4 ప్యాథాలజీ. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. కేవలం మీకు 5 సెకండ్స్ మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 టాక్సానమీ అండి. ఇక్కడ చూసుకుంటే వృక్ష మరియు జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే టాక్సానమీ అంటారు, గమనించాలి. వర్గీకరణ శాస్త్రము అని అంటారు. ఇక్కడ చూసుకుంటే ఈ పాలియంటాలజీ అంటే ఏంటి అంటే, వృక్ష మరియు జంతు సంబంధ శిలాజాల గురించి తెలియజేసేదాన్ని ఏమంటారు అంటే పాలియంటాలజీ అంటారు. అదేవిధంగా ఎకాలజీ అంటే పర్యావరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా చెప్పచ్చు. దాని తర్వాత నాలుగోది వచ్చేసి ప్యాథాలజీ. ప్యాథాలజీ అంటే ఏంటి అంటే వ్యాధులు రావడానికి గల కారణాలు, దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ప్యాథాలజీ, వ్యాధి శాస్త్రము అంటారు, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 నూతన వంగడాలు, మందుల ఉత్పత్తి అధ్యయనం చేసేవేంటి అంటే బయోటెక్నాలజీ. తర్వాత రెండవది పంటల ఉత్పత్తి మరియు నేల యాజమాన్యం గురించి తెలియజేసేటువంటి శాస్త్రం జియాలజీ. తర్వాత మూడవది భూమి నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు, శిలలు వీటి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం వచ్చేసి ఆగ్రానమీ.
ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ అనేటివి మనకి ఇక్కడ చూసుకుంటే నేను చేంజ్ చేస్తున్నానని తప్పుగా పడ్డాయి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 మీ యొక్క ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 వచ్చేసి 1,2, ఆప్షన్ 3 వచ్చేసి 2,3, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని ఇప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమడిగాడు క్వశ్చన్లో సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ సరికాని వచ్చేసి ఆప్షన్ 3 2,3 అండి. ఇక్కడ చూసుకుంటే నూతన వంగడాలు మరియు మందుల ఉత్పత్తి అధ్యయనం వీటన్నిటికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఏం చెప్తుంది అంటే బయోటెక్నాలజీ అనేది తెలియజేస్తుంది. దాని తర్వాత పంటల ఉత్పత్తి, తర్వాత నేల యాజమాన్యం వీటన్నింటి గురించి ఏం చెప్తుంది అంటే ఆగ్రానమీ చెప్తుంది. దాని తర్వాత భూమి నిర్మాణం, దాని తర్వాత చరిత్ర, ఖనిజాలు, శిలలు వీటన్నిటికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని తెలియజేసేటువంటి శాస్త్రం వచ్చేసి శిలాజీ. కాబట్టి ఇక్కడ చూసుకుంటే జియాలజీ. ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి అధ్యయనాల గురించి తెలియజేసేది ఏంటి అంటే జియాలజీ. కాబట్టి ఇక్కడ 2,3 అనేటివి సరైనవి కాదు. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రక్రియా నైపుణ్యాలకు చెందినవి కాదు చెందనివి. ఆప్షన్ 1 కొలవడం, ఆప్షన్ 2 సేకరించడం, ఆప్షన్ 4 నమోదు చేయడం, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే కొలవడము, సేకరించడము, నమోదు చేయడం, ప్రయోగం చేసేటప్పుడు మనం చేసేటువంటి కృత్యాలన్నీ కూడా ప్రక్రియా నైపుణ్యాల కిందికే వస్తాయి, గమనించాలి. చెందనివి అన్నాడు, ఇక్కడ అన్ని చెందినవే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకుంటే ఈ చెందనివి ఇక్కడ దీనికి కొంచెం మనకి ఇక్కడ ఈ రకంగా గుడి పెట్టేసాం అనుకోండి చెందినవి అవుతుంది. జాగ్రత్తగా మనం క్వశ్చన్ చదివేటప్పుడు అప్పుడే క్లియర్గా చదవాల్సి ఉంటుంది, గమనించాలి. ఎగ్జామ్లో క్లూ పాయింట్స్, వీక్ పాయింట్స్ అనేటివి ఇవ్వేనండి, వీటి ద్వారానే మార్కులు అనేటివి పోతాయి. జాగ్రత్తగా ఉండాలి, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్ మొదటిసారిగా 1764లో సూక్ష్మ ప్రాణులను చూశాడు. స్టేట్మెంట్ 2 ఇందులో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే అండి. రెండవది మాత్రమే సరి అయినది, మొదటిది సరి అయినది కాదు. ఇక్కడ చూసుకుంటే లీవెన్హాక్ మొదటిసారిగా 1764లో కదండి 1674లో మనకి ఇక్కడ చూసుకుంటే సూక్ష్మజీవులను చూడడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే బ్యాక్టీరియా, తర్వాత ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు, తర్వాత మిగిలినటువంటి చాలా సూక్ష్మజీవులు అనేటివి ఉండడం జరిగింది, గమనించాలి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈయన కాలం వచ్చేసి 1632 నుంచి 1723 సంవత్సరం వరకు ఉన్నారు జీవించి. తర్వాత ఈయన అనేక భూతద్దాలని తయారు చేసి మైక్రోస్కోప్ని కూడా రూపొందించడం జరిగింది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈయనని ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అని కూడా అంటారు, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి రాబర్ట్ హుక్కు సంబంధించి సరికానిది ఏది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 ఈయన స్వీడన్ కు చెందినవాడు, ఆప్షన్ 2 ఈయన 1665లో ఓక్ చెట్టు మెత్తని కాండంపై పరిశోధన చేశాడు. స్టేట్మెంట్ 3 బెండు మొక్కలో తేనె పట్టు లాంటి నిర్మాణాలను గుర్తించాడు. తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి అందులో ఉన్నటువంటి ఆ ఖాళీ గదులకు కణం అని పేరు పెట్టాడు. ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఈయన స్వీడన్ కు చెందినటువంటి వాడు కాదు, ఈయన బ్రిటన్ కు చెందినటువంటి శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ఈయన 1665లో ఓక్ చెట్టును మెత్తని కాండంపై పరిశోధన చేసి దాన్ని సూక్ష్మదర్శిలో చూడడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే ఒక బెండు మొక్కలో కనుక చూసుకుంటే అనేక ఖాళీ గదులను గమనించాడు. అవి ఏ రకంగా ఉన్నాయి అంటే తేనె పట్టు లాంటి నిర్మాణాలు కలిగి ఉన్నాయి. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే తేనె పట్టు అనేది ఏ రకంగా ఉంటుంది, అవి ఖాళీగా ఉంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి నిర్మాణాలని గుర్తించాడు. ఆ ఖాళీ గదులకు ఏం పెట్టాడు అంటే కణం అనేటువంటి పేరు పెట్టాడు. గమనించాలి. ఈ కణం అనేది లాటిన్ భాషా పదము. దీని యొక్క అంటే సెల్ అనేది లాటిన్ భాషా పదము. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి మన అర్థం ఏంటి అంటే చిన్న గది. గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 అమీబా అక్రమ ఆకారంలో ఉంటుంది. స్టేట్మెంట్ 2 తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. స్టేట్మెంట్ 3 అమీబా చలనంలోనే మిథ్యాపాదాలు ఉపయోగపడతాయి. ఆప్షన్ 1 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 వచ్చేసి 1, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 సరైనవి, మూడవది సరి అయినది కాదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అమీబా చలనంలో మాత్రమే కాదండి, మిథ్యాపాదాలు అనేటివి వాటి యొక్క ఆహార సేకరణలో కూడా ఉపయోగపడతాయి. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు ఒక సరైనటువంటి ఆకారంలో ఉండదండి, మనకు అసలు ఆకారమే లేదని చెప్పొచ్చు, లేదంటే అక్రమాకారంలో ఉంటుంది అని చెప్పొచ్చు. దీని ఆకారాన్ని ఈ రకంగా ఉన్నటువంటి మిథ్యాపాదాలను ముందుకు పొడుచుకుంటూ తీసుకువచ్చేసి దాని ఆకారాన్ని నిరంతరం మార్చుకుంటుంది. అదేవిధంగా ఈ మిథ్యాపాదాల ద్వారానే ఆహార సేకరణ మరియు ముందుకు కదలడానికి కూడా ఉపయోగించుకుంటుంది. వాటిని గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. స్టేట్మెంట్ 2 మానవుని కాలేయ కణాలు 20 నుండి 30 మైక్రాన్లు ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. మైక్రాన్ అంటే కనుక ఇక్కడ చూసుకుంటే మనకు 1 మీటర్లో మిలియన్ వంతు. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మానవుని కాలేయ కణాలు మరియు మూత్రపిండాలకు సంబంధించినటువంటి కణాలన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 20 నుండి 30 మైక్రాన్లు ఉంటాయి. గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి మైక్రాన్ అనగా ఇక్కడ ఆప్షన్ 1 మీటర్లో బిలియన్ వంతు, ఆప్షన్ 2 సెంటీమీటర్లో బిలియన్ వంతు, ఆప్షన్ 3 మీటర్లో మిలియన్ వంతు, ఆప్షన్ 4 వచ్చేసి సెంటీమీటర్లో బిలియన్ వంతు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. కేవలం మీ నుండి నేను ఆశించేది ఆ ఒక్కటి మాత్రమే. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ విధంగా చేస్తేనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మీటర్లో మిలియన్ వంతు అండి. ఇక్కడ చూసుకుంటే మైక్రాన్ అనగా ఏంటి అంటే మీటర్లో మిలియన్ వంతు అంటే చాలా చిన్న పరిమాణంగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియాలను మనం మైక్రాన్లు అనేటువంటి ప్రమాణం ద్వారా మనం కొలుస్తాము. ఇక్కడ చూసుకుంటే 1 మీటర్లో మిలియన్ వంతు అంటే ఎంత 10⁶ అండి. 10⁶ ఇది దేనికి సమానము? ఒక మైక్రాన్కు సమానము. ఈ మైక్రాన్ని మైక్రోమీటరు అని కూడా అంటారు. అదేవిధంగా 1 మీటర్లో బిలియన్ వంతు అంటే గనక మనకు నానోమీటర్ అవుతుంది. గమనించాలి. బిలియన్ అంటే ఎంత 10⁹ కాబట్టి దీన్ని ఏమంటారంటే నానోమీటర్ అంటారు. గమనించాలి.
తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. నేను దీన్ని జతపరిచేలోపు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా నాకంటే ముందే కామెంట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మొదటగా 1 మీటర్ అనేది ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అవుతుందండి? 1000 మిల్లీమీటర్లకు సమానం అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. దాని తర్వాత 1 సెంటీమీటర్ అనేది దేనికి చెందుతుందండి? ఇక్కడ చూసుకుంటే మనకు 10 మిల్లీమీటర్లకు సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సి అనేది వస్తుంది. తర్వాత 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రాన్లు గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు బి అనేది వస్తుంది. 1 మిల్లీమీటర్ను మైక్రాన్లు లేదా మైక్రోమీటర్లు కూడా అంటారు, గమనించాలి. తర్వాత 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1000 నానోమీటర్లు. 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1000 నానోమీటర్లు. ఇక్కడ ఏమొస్తుందంటే ఏ అనేది వస్తుంది. డిసిబిఏ అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1లో ఉంది కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినిలో భాగం కానిది ఏది? రాబర్ట్ హుక్ యొక్క సూక్ష్మదర్శినిలో భాగం కానిది ఆప్షన్ 1 ఫోకసింగ్ మర, ఆప్షన్ 2 నమూనా పటము, ఆప్షన్ 3 నూనె దీపము, ఆప్షన్ 4 వచ్చేసి వస్తు కటకం. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 3 మాత్రమే, ఆప్షన్ 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే రాబర్ట్ హుక్ యొక్క సూక్ష్మదర్శినిలో ఇవన్నీ కూడా భాగాలే అవుతాయి, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించిన ప్రముఖులలో లేనివారు ఎవరు? ఆప్షన్ 1 అథినాసియస్ కిర్చర్, ఆప్షన్ 2 స్వామర్డ్యామ్, ఆప్షన్ 3 వచ్చేసి యాంటోనీ వాన్ లీవెన్హక్, ఆప్షన్ 4 వచ్చేసి రాబర్ట్ హుక్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. వీళ్ళంతా కూడా సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించినటువంటి ప్రముఖుల్లో ఉన్న వాళ్ళే, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది అంటే ఇక్కడ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి కాలాలను ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి సరి అయినది కాదు, దాన్ని గుర్తించాలి. ఇక్కడ ఆప్షన్ 1 రాబర్ట్ బ్రౌన్ 1773 నుండి 1858, ఆప్షన్ 2 ఫెలిస్ ప్యాంటానా ఆప్షన్ 1730 నుంచి 1805, ఆప్షన్ 3 లీవెన్ హక్ 1673 నుంచి 1680, ఆప్షన్ 4 వచ్చేసి రాబర్ట్ హుక్ అండి 1635 నుంచి 1772. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. చాలామంది ఈ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే మనకు అంతమంది శాస్త్రవేత్తలు కూడా కాలాలన్నిటివి ఇవ్వడం జరిగింది కాబట్టి నాలాంటి తిక్క మనిషి ఎవరైనా క్వశ్చన్స్ తయారు చేస్తే ఇలాంటి క్వశ్చన్సే ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మీరు అందరూ ఫోకస్ చేసేటువంటి ఏరియా నుంచి ఇస్తే ఆ క్వశ్చన్స్ అనిపించుకోవు కదండి. అందుకే ఈ రకంగా మనకు డిఫరెంట్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది, గమనించాలి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయేటువంటి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 అండి యాంటోనీ వాన్ లీవెన్హాక్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే లీవెన్హాక్ సంవత్సరం కాలం వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే 1632 నుంచి 1723 అండి. ఇక్కడ చూసుకుంటే ఇది ఎవరి కాలము అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కాలం ఎవరిది అంటే మనకు స్వామర్ డ్యామ్దిగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ కాలాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీరు జస్ట్ ఎగ్జామ్లో గుర్తించడం ఆ పరంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది, మీరు రాయాల్సినటువంటి పని లేదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి ఖనికాభరహిత కణాలకు చెందనిది. ఇక్కడ ఆప్షన్ 1
మోనోసైట్లు, ఆప్షన్ 2 లింఫోసైట్లు, ఆప్షన్ 3 బెసోఫిల్స్, ఆప్షన్ 4 వచ్చేసి న్యూట్రోఫిల్స్. ఇక్కడ చూసుకుంటే చెందనిది అన్నాడు, చెందినది కాదండి, గమనించాలి. ఆప్షన్ 1, 2 మాత్రమే, ఆప్షన్ 3, 3, 4 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 1, 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 2, 3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, 3, 4 మాత్రమే సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే కణికాభ రహిత కణాలు లేదా రేణు రహిత కణాలు. ఇక్కడ చూసుకుంటే తెల్ల రక్త కణాలను 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి రేణు రహిత, లేదంటే కణికాభ రహిత, లేదంటే కణికాభయుత, తర్వాత రేణుయుత. ఇక్కడ చూసుకుంటే రేణు రహిత లేదా కణికాభ రహితకు చెందినవి ఏంటి అంటే మోనోసైట్లు మరియు లింఫోసైట్లు. దాని తర్వాత కణికాయుత అంటే కణికాభ రహిత కాకుండా కణికాభయుతకు సంబంధించినటువంటి తెల్ల రక్త కణాలకు చెందినటువంటి కణాలు ఏంటి అంటే బెసోఫిల్స్, దాని తర్వాత న్యూట్రోఫిల్స్, దాని తర్వాత ఇసినోఫిల్స్. వీటిలో రేణువులు అనేటివి ఉంటాయి, గమనించాలి. దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు నెక్స్ట్ క్లాసుల్లో తెలుసుకుంటాం. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, పెలిస్ పాంటానా 17వ శతాబ్దంలో జంతువుల చర్మంలోని ఉపకళా కణజాలంలో కేంద్రకాన్ని చూశారు. స్టేట్మెంట్ 2, మరియు వివిధ రకాల కణాలలో కేంద్రకం ఉంటుంది అని, కేంద్రకం కణంలో అంతర్భాగమని కూడా తెలిపారు. ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి సరి కానిది అడిగాడు. ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. ఎందుకు అంటే ఫెలిస్ పాంటానా 17వ శతాబ్దంలో కాదు 18వ శతాబ్దంలో మనకి ఇక్కడ చూసుకుంటే జంతువుల చర్మంలోని ఉపకళా కణజాలంలో కేంద్రకాన్ని చూశారు. తర్వాత ఎవరిన్ని చూసినప్పటికీ మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి కణాలలో మనకి ఇక్కడ చూసుకుంటే కేంద్రకం అనేది ఉంటుందని, దాని తర్వాత ఆ కేంద్రకం అనేది కణంలో అంతర్భాగమని చెప్పినటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే రాబర్ట్ బ్రౌన్ గారికే, గమనించాలి. కాబట్టి ఇది రాబర్ట్ బ్రౌన్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, ఏనుగులో మనిషిలో ఉండేటువంటి నాడీ కణం పొడవుగా శాఖాయుతంగా ఉంటుంది. స్టేట్మెంట్ 2, అది రెండింటిలోనూ సమాచారాన్ని బదిలీ చేయను. ఇక్కడ సరి అయినవి ఏవి అన్నారు. అక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2 కూడా సరైనవి. ఏనుగులో మనిషిలో కూడా నాడీ కణం అనేది పొడవుగా ఉండి శాఖాయుతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటిలోనూ కూడా సమాచారాన్ని బదిలీ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1, అమీబా, పేరమేషియం, క్లామిడోమోనాస్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇక్కడ స్టేట్మెంట్ 2, వీటిలో ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వీటి ద్వారానే జరుగుతుంది. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవి రెండు కూడా సరి అయినవే. అమీబా, పారామేషియం, దాని తర్వాత క్లామిడోమోనస్ ఇవన్నీ కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏకకణ జీవులు. ఆ ఏకకణం ద్వారానే మనకి ఇక్కడ చూసుకుంటే ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వీటి ద్వారానే జరుగుతాయి, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసిన వారు ఎవరు. ఆప్షన్ 1 జకారస్ జాన్సన్, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్, ఆప్షన్ 3 రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ 4 వచ్చేసి యాంటోనీ వాన్ లివెన్హాక్.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జకారస్ జాన్సన్ అండి. ఈయన మొట్టమొదటి మనకి ఇక్కడ చూసుకుంటే సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నాడు. ఇక్కడ చూసుకుంటే సంయుక్త సూక్ష్మదర్శిని అదేవిధంగా సాధారణ సూక్ష్మదర్శిని తేడా ఏంటి అంటే, సాధారణ సూక్ష్మదర్శినిలో కనుక చూసుకుంటే మనకు ఒకే ఒక కటకం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే సంయుక్త సూక్ష్మదర్శినిలో కనుక చూసుకుంటే ఒకటి కంటే ఎక్కువ కటకాలు అనేటివి ఉంటాయి. అంటే ఇది అప్డేటెడ్ వర్షన్గా మనం చెప్పుకోవచ్చు, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి చరిత్రలో సైన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఎఫ్ కజోరీ, ఆప్షన్ 2 కార్ల్ పాపర్, ఆప్షన్ 2 ఆప్షన్ 3 లీవెన్ హ్యాక్, ఆప్షన్ 4 వచ్చేసి స్వామ్యర్ డ్యామ్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎఫ్ కజోరీ అండి. చరిత్రలో సైన్స్ అనేటువంటి పుస్తక రచయిత ఈయన. తర్వాత 20th క్వశ్చన్ వచ్చేసి కణం యొక్క ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇక్కడ ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 120, ఆప్షన్ 3 200, ఆప్షన్ 3 300. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని మీరు కామెంట్ సెక్షన్లో ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఈరోజు ప్రశ్నగా మీరు తీసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే అంటే 24th అక్టోబర్ సిలబస్ని కనుక చూసుకుంటే 8వ తరగతి బయాలజీకి చెందినటువంటి 3వ లెసన్లో మనకు పార్ట్ 1 2 లెసన్స్ ఉంటాయండి. ఇలా సూక్ష్మజీవ ప్రపంచం 1, సూక్ష్మజీవ ప్రపంచం 2. దీని నుంచి మీకు రేపు 7 PM లైవ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు నోటిఫికేషన్ కోసం చూడకండి, నోటిఫికేషన్ వస్తుంది రాదు, ఖచ్చితంగా మీరు లైవ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ చూసుకుంటే ఈరోజు లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను అదేవిధంగా ఈరోజు లాస్ట్లో అడిగినటువంటి క్వశ్చన్కు సమాధానాన్ని అదేవిధంగా టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోని మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయడం ఒక బాధ్యతగా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్, గుడ్ నైట్.